ప్రవీణ్ నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేటట్టుంది. ఆలయాల్లో ప్రమాణ స్వీకారం చేయాలని వాళ్ళు మొన్న ఏప్రిల్ 10 నాడే ఆర్డర్ తీసుకున్నట్టుగా ఆర్డర్ని ఇలా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా చూసి మేమందరం కూడా భక్తులు మా వాళ్ళందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చింది. అదే సందర్భంలో వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు, మేము కూడా తిరిగి వెళ్ళిపోయినాం. ఎవ్రీ సాయంకాలం పూట నా సతీమణి గండ్ర జ్యోతి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు ప్రతిరోజు కూడా ఆలయంలో ఉంటారు. ఈరోజు కూడా అదే పద్ధతుల్లో వాళ్ళు ఇంత దూరం వచ్చినాం కదా సాయంకాలం పూజా కార్యక్రమంలో పాల్గొనాలంటే పోలీసులు చాలా విచక్షణ రహితంగా ఒక మహిళా ప్రజాప్రతినిధిని చూడకుండా ఈడ్చుకెళ్ళి అరెస్ట్ చేసి పడేసిళ్ళు. అదే సందర్భంలో ఆమె స్పృహ కూడా కోల్పోయి ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు. పోలీసులు అతి ఉత్సాహం చూపెడతా ఉన్నారు. ఈరోజు చట్టం వాళ్ళు కొంతమందికి చుట్టం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు తప్ప చట్టంలాగా వ్యవహరించడం లేదు. ఈరోజు ఇక్కడ ఉండే పోలీస్ యంత్రాంగం ఎమ్మెల్యేకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు, ఎమ్మెల్యేకు అనుచరులుగా వ్యవహరిస్తున్నారు. ఆయన వాళ్ళకి బాస్, వీళ్ళకి ఎస్పీ కాదు బాస్, ఎమ్మెల్యేనే బాస్ అన్నట్టు ఆయన ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇది పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి కార్యక్రమం. ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో చెప్పుకోవడానికి కానీ దేనికి కూడా పద్ధతి ఉంటుంది, అదేం లేనట్టుగా ఈరోజు మరి వ్యవహరించడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ప్రజలు మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించాలి చట్టాలు, కానీ ఈరోజు కేవలం అధికారం ఉందని కేవలం దురహంకారంతో మాకు ఎప్పటికీ అధికారం ఉంటుంది అనేటి పద్ధతుల్లో విర్రవీగుతూ ఉన్నారు. చరిత్ర ఒకసారి చూసుకోవాలి. చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఈరోజు కాలగర్భంలో కలిసిపోయింది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చూసిళ్ళు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ వీళ్ళ జాగీర్ అన్నట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది జాగీర్ కాదు, ప్రజాస్వామ్యం. ఇది మీరు కేవలం ప్రజలకు సేవకులు మాత్రమే. ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తే దానికి అనుగుణంగా వ్యవహరించాలి తప్ప మీ ఇష్టానుసారంగా వ్యవహరించడానికి వీల్లేదు. భూపాలపల్లిలో చాలా ఆలయాలు, ఇటు కింది పోతే ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నది, అది దాదాపు అసంతృప్తిగా ఉన్నది. సిగ్గు శరం ఉంటే కాదు జై పూర్తి ఆ పని చేసి సిగ్గు శరం ఉంటే. ఇంకా చాలా ఆలయాలు పూర్తి కాకుండా గా పని చేసి సిగ్గు శరం ఉంటే. సిగ్గు లేదు, శరం లేదు, కేవలం బట్టలు ఇడ్చుకొని వ్యవహారం చేసినట్టుగా చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ఇది మంచి పద్ధతి కాదు. మేము నిరసన తెలియడానికి రోడ్డు మీదకి వచ్చినాం. పోలీసులు కూడా అతి ఉత్సాహం లేదు, లారీలో మా మీద దోస్తున్నారు, రాళ్ళ మీదకి రాలి. ఏంది పద్ధత? నిరసన తెలియజేస్తాం 10 నిమిషాలు. మా యొక్క నిరసన తెలియజేసేటువంటి హక్కు, ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. దాన్ని కూడా కాలరాసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు పోలీస్ యంత్రాంగం. అక్కడ ఉండే ఎస్ఐ చెప్తున్నాడు, ఆరగొట్టి రా మీదికి రాలని పిలుస్తూ ఉన్నాడు. ఇది ఏం పద్ధతి అని అడుగుతా ఉన్నాడు. ఇది పద్ధతేనా? మేము చాలా సందర్భాల్లో చాలా పద్ధతిగా వ్యవహారం చేస్తున్నాం, చాలా పద్ధతిగా మన నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా మితిమీరి వ్యవహరించలేదు. ఈరోజు ఈ ఆలయం విషయంలో మొదటి నుంచి కూడా అరెస్ట్ చేయాలని చూసిండ్రు, జైలు పంపాలని చూసిండ్రు, ఆలయాన్ని పూజా కార్యక్రమాలు లేకుండా చేయాలని చూసిండ్రు, ఫోటో పోయిండ్రు, దాని మీద స్టిక్కర్లు అతికేసిండ్రు, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసిండ్రు. వీళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తారు. తీవ్రంగా న్యాయస్థానాల నుంచి మరి ఇంటినేమో ఆర్డర్ తీసుకొని నడిపించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా భూపాలపల్లి ప్రజలకు కానీ ఈ తెలంగాణ రాష్ట్ర సమాజానికి కానీ తెలవాల్సిన అవసరం ఉన్నది. కేవలం హిందూ ఆలయాలకేనా ఈ చట్టాలు? చాలా మసీదులు ఉన్నాయి, చర్చెస్ ఉన్నాయి, ఊరికి 20 చర్చిలు ఉన్నాయి. ఏదో కట్టుకో ఒక ఆలయం కట్టుకుంటే అందరు కలిసి ఈ ఆలయం మీద ఇంత రాజకీయం అవసరమా? ఇంత అవసరమా అని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన పద్ధతులు వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి కట్టిన వాడికి తెలుసు, శ్రమ చేసిన వాడికి తెలుసు. ఆలయ నిర్మాణానికి ఎంత శ్రమ చేసినామో, ఆలయంలో నిత్య కైంకర్యాలకు ఎంత కష్టపడ్డదో నా సతీమణి. ఆమె చేసినటువంటి దాన్ని ఆమె ఎంతో మనోవేదనగా ఈరోజు స్రోదకి పడిపోయింది. అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇంత నిరంకుశంగా మరి వివరించడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. భూపాలపల్లి పట్టణ ప్రజలు కూడా ఆలోచించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మీడియా మిత్రులు కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. పనులు జరుగుతున్నాయి, ఇంకా పనులు పూర్తి కాలే. అక్కడంతా కూడా మెటీరియల్ ఉన్నది. మొన్న ఎన్నికల సందర్భంలో కొంతమంది లేబర్ కంచిపోయింది,
నిన్ననే వచ్చిండ్రు, ఈ రోజు పనులు మొదలు కావాల్సి ఉంటే ఇంత రాజ్యాంతరం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా ఇది సరైన పద్ధతి కాదని చెప్తున్నాం. ఇది కేవలం కొంతమందిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని, ఇలాంటి పద్ధతులను విరమించుకోవాలి. ముఖ్యమంత్రి మొదలుకొని ఎమ్మెల్యేలు మొదలుకొని అందరూ ఇదే పద్ధతి. పోలీసులను అడ్డం పెట్టుకొని రాజ్యం వెళ్తారనుకుంటున్నారు. పోలీసులను నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా ప్రజాస్వామ్యంలో పూర్తికాలం రాజకీయాలు చేయలేరు అని జగమెరిగిన సత్యం. ఇప్పటికైనా ఇలాంటి వ్యవహారాలు పోలీసులు కూడా అత్యుత్సాహం చూపడానికి బంద్ చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతాం.